హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 25 చూద్దాం. యూచీని ఆ బియాన్ చిన్న పాప ఇద్దరూ కలిసి తీసుకొని వెళ్ళిపోయారు కదా. జిన్షావ్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు జిన్షావ్ ఫాక్స్టెమాన్ లీతో కలిసి మింగ్షు వెహికల్లో వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ యూచీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. ఏం బాధపడకు, వెళ్ళి మియామింగ్ని అడిగి తెలుసుకుందామని ఇద్దరూ అంటున్నారు. ఇక్కడ ఇంకో పక్క ఆ మాస్టర్, సీనియర్ అక్క, ఆ చిన్న పాప ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు మళ్ళీ తప్పు చేసేసావు అని చెప్పి ఆ చిన్న పాపని మాస్టర్ తిడుతూ ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు, వాళ్ళంతా మీకు అంత ఇంపార్టెంట్ అయిపోయారా అని మాస్టర్తో గొడవ పడుతుంది. నోరుమొయ్ అని సీనియర్ అక్క తిడుతూ ఉంది. అంతలో మాస్టర్ అంటున్నాడు, నువ్వు వెళ్ళి రూమ్లో 3 రోజులు అరెస్ట్ అయ్యి ఉండు, బయటకు రాకు అని చెప్పేసి చిన్న పాపకి పనిష్మెంట్ ఇస్తున్నాడు. సీనియర్, మాస్టర్ ఇద్దరు బియాన్ గురించి టెన్షన్ పడుతూ ఉన్నారు. బియాన్కి బాగా దెబ్బలు తగిలింది. యూచీకి ఇప్పుడు చాలా పవర్స్ ఉంది. బియాన్ ఆ పవర్స్ని తట్టుకోలేకపోయాడు. బియాన్ ఏమైపోతాడో ఏమో అని సీనియర్ అక్క టెన్షన్ పడుతూ ఉంటే, ఏం కాదు, బాధపడకు, త్వరలోనే రికవర్ అయిపోతాడు అని మాస్టర్ అంటున్నాడు. కానీ లోపల మాత్రం బియాన్ గురించి బాధపడుతూ ఉన్నాడు. సీనియర్ అక్క ఏడుస్తూ ఉంది. మాస్టర్ తనని ఓదారుస్తున్నాడు. సరే, నేను వెళ్ళి బియాన్ని చూసి వస్తాను అని మాస్టర్ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో దొంగతనంగా ఆ చిన్న పాప బియాన్ని చూడడానికి వచ్చేస్తుంది. బియాన్ అంటున్నాడు, నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే చాలు, నేను త్వరగా రికవర్ అయిపోతాను అని. నేనే ఒక పక్క పెద్ద డాక్టర్, ఇది కూడా నాకు తెలీదా అని అంటున్నాడు. నిన్ను మాస్టర్ రూమ్లోనే ఉండమన్నాడు కదా, నువ్వేమో నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చేసావు, మాస్టర్ చూస్తే తిడతారు కదా అని బియాన్ అంటూ ఉంటే, అదేం కాదులే అని ఆ పాప ఏడుస్తూ అంటుంది. రెస్ట్ తీసుకుంటే త్వరగా రికవర్ అయిపోతావు అన్నావు కదా, అయితే నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి, సరేనా అని అంటూ ఉన్నప్పుడే మాస్టర్ వస్తున్న సౌండ్స్ వినిపిస్తుంది. పాప అక్కడి నుండి జంప్ అయిపోతుంది. బియాన్ దగ్గరికి మాస్టర్ వచ్చి కూర్చుంటున్నాడు. బియాన్కి హెల్త్ బాగాలేదని మాస్టర్ బాధపడిపోతున్నాడు. హెల్త్ ఎలా ఉంది అని మాస్టర్ అడుగుతూ ఉంటే, బాగుంది అని బియాన్ అంటున్నాడు. యూచీ బాగా పవర్ఫుల్గా అయిపోయింది. నా మంత్రవలయాన్ని కూడా ఈజీగా బ్రేక్ చేసేసింది. నేను ఇప్పుడు ఎలాగో రెస్ట్లో ఉంటున్నాను కదా, ఈ టైంలో కొంచెం మెడిసిన్ గురించి బాగా తెలుసుకోవాలి అని బియాన్ అంటూ ఉన్నాడు. నువ్వు దేని గురించి అయినా బాధపడుతున్నావా అని అడుగుతుంటే, దీంట్లో నేను బాధపడడానికి ఏమీ లేదు అని బియాన్ అంటున్నాడు. నన్ను క్షమించు అని మాస్టర్ అంటున్నాడు. దీంట్లో మీ తప్పేం లేదు, అన్ని తప్పుల్ని మీ భుజాల మీద మీరు వేసుకోకండి అని అంటున్నాడు. అంతలోనే మాస్టర్కి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. కర్చీఫ్ అంతా బ్లడ్ అయిపోతుంది. బియాన్ ఏం చేయలేక అలా చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు యూచీని చూడడానికి వెళ్తూ ఉన్నాడు. యూచీని చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు అని అంటున్నాడు. ఒకసారి యూచీ ఫేస్ని టచ్ చేసి చూద్దామని వెళ్తూ ఉంటే యూచీ ఫేస్ని తిప్పేస్తుంది. యూచీ దగ్గర నుండి ఒక డ్రాప్ బ్లడ్ తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాడు. మీ అమ్మతో ఫైట్ చేయడానికి నాకు ఈ బ్లడ్ అవసరము అని అంటున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు జిన్షావ్ అని యూచీ కలవరిస్తూ ఉంటుంది. దాన్ని చూసి బియాన్ కొంచెం ఫీల్ అవుతున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోదామని వెళ్తూ ఉన్నప్పుడు జిన్షావ్ ఇచ్చిన జేడ్ టోకెన్ అక్కడ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకేలాంటిది వేసుకొని ఉంటారు కదా, అదంతా బియాన్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు. వెంటనే వెళ్ళి దాన్ని కూడా తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. యూచీ ఇంకా మైకంలోనే ఉంది. ఇప్పుడు రీహాయ్ని చూపిస్తున్నారు. అక్కడ ప్రజలంతా చాలా హ్యాపీగా ఉంటున్నారు. అదంతా మియామింగ్ పైన నుండి చూస్తూ, ఈ ప్రజలు ఎంత హ్యాపీగా ఉంటున్నారు, ఇంకంతా ముగింపుకు వస్తుంది అని అనుకుంటూ ఉంటేనే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అని అంటున్నాడు. పక్కన అసిస్టెంట్ అంటున్నాడు, అంతా మీ వల్లనే కదా అని. ఏం నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు? ఇక్కడ ఇన్ని ఇయర్స్ నుండి ఆ మంత్రవలయంలో నేను ఇరుక్కొని ఉన్నాను, ఆ బాధ నాకు మాత్రమే తెలుస్తుంది అని మియామింగ్ అంటున్నాడు. ఇప్పుడు లీని అబ్బాయి అనుకుని ఒక అమ్మాయి లైన్ వేసి ఉంటుంది కదా, తనని చూపిస్తున్నారు. ఆమె వాళ్ళ ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కరెక్ట్గా ఆ టైంలో లీ వెళ్తూ ఉంది. ఇదేంటి, మన లీలాగానే ఉన్నాడు కానీ అమ్మాయిలాగా ఉందేంటి అని థింక్ చేస్తూ ఉంది. ఇదంతా పట్టించుకోకుండా లీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మియామింగ్ అంటున్నాడు, ఈ ప్లేస్లో వనరులంతా లేకుండా ఉండడంతో నా పూర్వీకులు నా బ్లడ్ని యూజ్ చేసుకుని నన్ను ఈ ప్లేస్లో కట్టేసి మంత్రవలయం వేశారు. నేను అప్పుడు రీహాయ్తో కనెక్ట్ అయిపోయాను. దాని తర్వాతనే ఈ ఫ్యామిలీస్లో అందరూ ట్విన్స్గా పుట్టడం మొదలైంది. ఆ ట్విన్స్లో ఒకరి ఆయుష్ కంప్లీట్గా నేను తీసేసుకుంటాను. ఇంకొకరు మిగిలిపోయి ఉంటారు కదా, ఆ మిగిలిపోయిన ట్విన్ యొక్క ఆయుష్ని స్లోగా నా దగ్గరికి వస్తూ ఉంటుంది. మన లీ ఆయుష్ ఇప్పుడు స్లోగా వస్తూ ఉంటుంది కదా, అలాగా. ఇలానే నేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నాను. ఇంకా ఇలాగ బ్రతకడం నాకు ఇష్టం లేదు. సరే,
ఆ మంత్రాన్ని స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి ఆ మంత్రం చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు అసిస్టెంట్ అంటున్నాడు, ఒకసారి అలా చూడండి అని. ఏమైంది అని మియామింగ్ చూస్తూ ఉంటే అక్కడికి లీ వస్తుంది. లీని ఇక్కడికి రాకుండా చూసుకోమని చెప్పి ఆ మాస్టర్కి చెప్పాను, కానీ మళ్ళీ లీ ఇక్కడికి ఎలా వచ్చింది? సరే మనం వెళ్ళి లీని కలుద్దాం రా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. లీ వచ్చి ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది. మియామింగ్ వెంటనే నా మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాడు. కన్ఫామ్గా నిన్ను నేను నమ్ముతాను అని లీ అంటుంది. సరే అయితే నా వెనకాలే రా అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మియామింగ్ కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు. మియామింగ్ దగ్గరికి ఎవరూ రాకూడదు అన్నట్లు. ఇదేంటి మన చుట్టూ మంత్రవలయాన్ని వేశాడు, మనం ఇక్కడి నుండి బయటకు వెళ్ళలేము అని అంటూ ఉంటే జిన్షావ్ అంటున్నాడు, ప్రతి మంత్రవలయానికి ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది, అదేంటో మనం కనిపెట్టాలి అని అందరూ వీక్ పాయింట్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇక్కడేమో ఆ ఊరికి చెందిన పర్సన్స్ అంతా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. మన ఊరికి ఏ లోటు లేదు, మనం చాలా హ్యాపీగా ఉన్నాము అని. అప్పుడు అక్కడున్న ప్యాలెస్ పైకి ఎవరో ఎక్కినట్లు ఉన్నారు. ఎవరు పైకెక్కుతున్నారు అని అడుగుతుంటే, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టు ఉన్నారు, అక్కడికి మన ఊరి లీడర్ మాత్రమే పైకెక్కగలడు, అలా చూస్తే పైకెక్కుతుంది మన లీడర్ లీనే అని అంటున్నారు. ఇయర్లీ వన్స్ ఇలా పైకెక్కి ఏదో పూజలు చేస్తారు, ఒకవేళ ఆ పూజకి ఏమైనా టైం వచ్చిందేమో, రండి దగ్గరికి వెళ్దాము అని అందరూ దాన్ని చూడ్డానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో ఆ ఫాక్సెమాన్ ఆ మంత్రవలయాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ మంత్రవలయం బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడేమో మియామింగ్ తనకు వేసిన మంత్రవలయం నుండి బయటకు రావడానికి ప్రాసెస్ చెప్పారు కదా, దాన్ని ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పుడు మియామింగ్ చుట్టూ రక్తంలాగా చుట్టూ కమ్ముకుంటూ ఉంది. మియామింగ్ పైకి ఎగురుతూ ఉన్నాడు. ఊర్లో ఉండే వాళ్ళంతా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకుండా చూస్తూ ఉన్నారు. కాసేపట్లోనే జనాలంతా బాగా వీక్ అయిపోతున్నారు. అందరూ కింద పడి చనిపోతున్నారు. వాళ్ళ బాడీ నుండి వస్తున్న ఎనర్జీ అంతా మియామింగ్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఇక్కడ ఇంకో పక్క లీని లవ్ చేస్తున్న అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది కదా, తను వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. వచ్చేసావా, సరేరా లోపలికి వెళ్దాము అని వాళ్ళ నాన్న లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు కొంతమంది ఊరు నుండి పారిపోతున్నారు. ఏమైంది అని అడుగుతూ ఉంటే, లోపలికి వెళ్ళకండి, అక్కడ ఏదో డిఫరెంట్గా జరుగుతూ ఉంది, లీ అందరినీ చంపేస్తున్నాడు అని అంటుంది. లీ చంపడానికి అవకాశం లేదు, అమ్మ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను అని నాన్న లోపలికి వెళ్తున్నాడు. ఇప్పుడు లీ అక్కడ ఒక పిక్చర్ ఉండడం చూస్తుంది. ఈ పిక్చర్ని ఎప్పుడూ మియామింగ్ గీస్తూ ఉంటాడు, దీన్ని నాకు గిఫ్ట్గా కూడా ఇచ్చాడు, దీన్ని ఇక్కడే పెట్టేసి వెళ్ళాడు అంటే ఈ మంత్రవలయానికి దీనికి ఏదో సంబంధం ఉంది అని ఆ పిక్చర్ని తీసి బయటపడేస్తుంది. అప్పుడు ఆ మంత్రవలయం ఓపెన్ అయిపోతుంది. అందరూ బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఇక్కడేమో మియామింగ్ ఇంకా కొంచెం సేపట్లో అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. వర్షాకాలంలో మంచు పడడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా చూసి లీకి గుండెల్లో పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఫాక్సెమాన్ ఈ వర్షాకాలంలో మంచు ఎలా పడుతుంది అని అంటూ లీని చూస్తూ ఉన్నాడు. లీ పెయిన్తో బాధపడుతూ ఉంది. వెంటనే జిన్షావ్ అంటున్నాడు, మీరు లీని చూసుకోండి, నేను వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి వస్తాను అని వెళ్ళిపోతున్నాడు. ఆ ప్లేస్లో అందరూ చనిపోయి డెడ్ బాడీస్ లాగా పడిపోయి ఉన్నారు. ఇంతలో అసిస్టెంట్ మియామింగ్ దగ్గరకు వెళ్తూ ఉంటే, నా దగ్గరకు రాకు అని చెప్పేసి మియామింగ్ వెంటనే పైకి వెళ్ళి మళ్ళీ అందరి ప్రాణాలని లాగేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మియామింగ్ నోట్లో నుండి బ్లడ్ వస్తూ ఉంది. దాన్ని చూసి అసిస్టెంట్ కంప్లీట్ అయిపోయిందా అని అడుగుతూ ఉంటే, కంప్లీట్ అయిపోయింది, ఎన్నో ఇయర్స్ నుండి ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాను, నాకు స్వేచ్ఛ దొరికింది అని మియామింగ్ అంటున్నాడు. ఇక్కడ లీ కళ్ళు తిరిగి పడిపోతుంటే ఫాక్సెమాన్ కొంచెం పవర్ ఇచ్చి క్యూర్ చేస్తున్నాడు. అక్కడ నుండి వెలుతురు వస్తుంది, అక్కడికి వెళ్దాము అని ఇద్దరు వస్తూ ఉంటే జనాలంతా చనిపోయి పడిపోయి ఉన్నారు. అది అంతా చూసి లీకి హెల్త్ బాగాలేకుండా అయిపోయి కూర్చుంటుంది. ఈ ఊరికి హెడ్ తన కళ్ళ ముందరే అందరూ చనిపోతూ ఉంటే తను ఎలా తట్టుకుంటుంది అని ఫాక్సెమాన్ అనుకుంటున్నాడు. ఇక్కడేమో మియామింగ్ అసిస్టెంట్కి జిన్షావ్కి ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఫైటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే అక్కడికి లీ వచ్చేస్తూ ఉంది. లీని మాత్రమే నేను లోపలికి పంపిస్తాను, వేరే ఎవరిని లోపలికి పంపించను అని అసిస్టెంట్ అంటున్నాడు. సరే నేను మాత్రమే వెళ్తాను అని లోపలికి వెళ్తుంది మియామింగ్ని చూడడానికి. మియామింగ్ ఆ మంచును చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఫ్రీ అయిపోయాను లీ, 200 years తర్వాత నేను ఇప్పుడే ఫ్రీ అయ్యాను, కానీ మన జాతి మొత్తాన్ని చంపేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, నేను నిన్ను ఊరికే వదలను అని లీ తన ఆయుధాన్ని తీసుకుని చంపడానికి వెళ్తుంది. ఏంటి, నువ్వు నన్ను చంపబోతున్నావా?
నేనేం తప్పు చేశాను? 200 సంవత్సరాల నుండి నన్ను ఇక్కడే కట్టేసి ఉంచారు. నీకు కూడా అది తెలుసు కదా అని అంటూ ఉంటే, దానికోసం ఏమీ తెలియని అమాయకుల్ని చంపుతావా? నీకు మనస్సాక్షి లేదా అని లీ అడుగుతూ ఉంటుంది. మియామింగ్ లీ ఆయుధం దగ్గరకు వచ్చి నిలబడుకొని, నువ్వు నన్ను చంపగలవా లీ అని మియామింగ్ అడుగుతూ ఉన్నాడు. లీకి కంట్లో నుండి కన్నీళ్లు వచ్చేస్తుంది. నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, నిన్ను చంపి నీ బ్లడ్ ద్వారా ఈ మంత్రవలయాన్ని పోగొట్టాలి. లేదు అంటే ఈ ఊరి జనాల్ని మొత్తం చంపేయాలి. నిన్ను నేను చంపలేను అని అంటున్నాడు. నన్ను కాపాడడం కోసం మొత్తం జాతిని అంతా నాశనం చేస్తావా అని లీ అంటుంది. నిన్ను హట్ చేయాలి అని నేనెప్పుడూ అనుకోలేదు అంటూ ఉంటే లీ ఆయుధాన్ని కింద పడేస్తుంది. ఇక్కడేమో ఫాక్స్టైమన్ ఇంకా ఇక్కడ వెయిట్ చేయడం మంచిది కాదు అని అసిస్టెంట్ని తోసేసి జిన్షావ్ని కూడా తీసుకుని అక్కడి నుండి లోపలికి వెళ్తున్నాడు. లీ కొంచెం వీక్గా నిలబడి ఉండడం చూసి ఫాక్స్టైమన్ ఈ అమ్మాయిని ఎందుకు ఇంతగా బాధ పెడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఇలా చూడు, నేను లీని కష్టపెట్టాలి అని అనుకోలేదు. తనని కష్టపెట్టకూడదు అనే నేను ఇలా చేశాను అని మియామింగ్ అంటున్నాడు. అంతలోనే అక్కడికి సీనియర్ అక్క, నెమలి పిల్ల ఇద్దరూ వచ్చేస్తున్నారు. మియామింగ్, నువ్వు ఆ వలయం నుండి ఫ్రీ అయిపోయావు కదా, మాతో రా అని పిలుస్తున్నారు. మియామింగ్ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. లీ ఫ్యామిలీ నుండి ఒకరి రక్తం ఉంటే సరిపోతుంది, లేదంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళ మొత్తం రక్తం కావాలి అని మేము చెప్పాము. దానికోసం నువ్వు ఊర్లో ఉండే అందరినీ చంపేశావు. ఇలాంటి భయంకరమైన ప్రేమని నేను ఎక్కడా చూడలేదు అని సీనియర్ అక్క అంటూ ఉంటే, ఇంత కష్టపడి నువ్వు బయటకు వచ్చావు, కానీ నువ్వు 3 రోజుల కంటే ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండలేవు. అది మాత్రమే కాకుండా నీకు నెక్స్ట్ జన్మ అంటూ కూడా ఉండదు. ఇదంతా నీకు తెలుసా లేదా అని సీనియర్ అక్క అడుగుతూ ఉంటే, నేను దేనికోసం ఇన్ని డేస్ వెయిట్ చేశానో అదంతా జరిగింది. ఇంకా మీదట నాకు మరో జన్మ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మరో జన్మ లేకపోయినా పర్లేదు అని అంటున్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం.